బ్రాహ్మణుడు మరియు మోసగాళ్ళు. ఒక పేద బ్రాహ్మణుడు ఒకసారి బహుమతిగా ఒక మేకను పొందాడు. అతను ఆనందంగా దానిని భుజాలపై వేసుకుని ఇంటికి బయల్దేరాడు. దారిలో ముగ్గురు మోసగాళ్ళు అతన్ని చూశారు. వారు మేకను దొంగిలించేందుకు ఒక పథకం వేసుకున్నారు. మొదటి మోసగాడు, ఎందుకు కుక్కను మోస్తున్నావు? అని అడిగాడు. బ్రాహ్మణుడు పట్టించుకోకుండా నడుస్తూ పోయాడు. రెండవ మోసగాడు, ఎందుకు చనిపోయిన దూడను మోస్తున్నావు? అని అన్నాడు. బ్రాహ్మణుడు అయోమయంలో పడినా నడుస్తూనే ఉన్నాడు. మూడవ మోసగాడు, నీ భుజాలపై గాడిదను ఎందుకు మోస్తున్నావు? అని కేకేశాడు. భయపడ్డ బ్రాహ్మణుడు నిజంగానే నమ్మి మేకను వదిలేశాడు. మోసగాళ్ళు దానిని తీసుకుపోయారు. నీతి: పదేపదే చెప్పిన అబద్ధాలను నమ్మి మన బుద్ధిని వదలకూడదు. ఏనుగు మరియు స్నేహితులు. ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. అది స్నేహితులు చేసుకోవాలని అనుకుంది. కాని కుందేలు చెప్పింది, నువ్వు చాలా పెద్దవాడివి, నాతో ఆడలేవు. బల్లి చెప్పింది, నువ్వు చాలా బరువుగా ఉన్నావు, మాతో దూకలేవు. గువ్వ చెప్పింది, నువ్వు ఎగరలేవు, మాతో చేరలేవు. ఏనుగు చాలా ఒంటరైపోయింది. ఒక రోజు ఒక పులి చిన్న జంతువులపై దాడి చేసింది. ఏనుగు పులిని భయపెట్టి తరిమేసింది. అన్ని జంతువులు ఏనుగుకి ధన్యవాదాలు చెప్పాయి. నీతి: నిజమైన స్నేహం అంటే ఒకరికి ఒకరు సహాయం చేయడం. పావురం మరియు చీమ. ఒక చీమ నదిలో పడిపోయింది. ఒక పావురం దానికి ఒక ఆకు వేసింది. చీమ ఆ ఆకుపైకి ఎక్కింది. తరువాత ఒక వేటగాడు పావురాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. చీమ అతని కాలికి కొరికింది. బుల్లెట్ తప్పిపోయింది. పావురం రక్షించబడింది. ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. నీతి: మనం ఇతరులకు సహాయం చేస్తే వారు కూడా మనకు సహాయం చేస్తారు. ఇద్దరు స్నేహితులు మరియు ఎలుగుబంటి. ఇద్దరు స్నేహితులు అడవిలో నడుస్తున్నారు. ప్రమాదం వస్తే ఒకరికి ఒకరు సహాయం చేస్తామని వాగ్దానం చేసుకున్నారు. అకస్మాత్తుగా ఒక పెద్ద ఎలుగుబంటి ముందుకొచ్చింది. ఇద్దరూ భయపడి చుట్టూ చూశారు. ఒక స్నేహితుడు వెంటనే చెట్టు ఎక్కాడు. మరొకడు ఎక్కలేక భయపడ్డాడు. అతను నేలపై పడి ఊపిరి బిగపట్టుకున్నాడు. ఎలుగుబంటి దగ్గరికి వచ్చి వాసన చూసింది. అతను చనిపోయాడని అనుకుని ఎలుగుబంటి వెళ్ళిపోయింది. చెట్టుపై ఉన్న స్నేహితుడు కిందికి వచ్చాడు. ఎలుగుబంటి నీ చెవిలో ఏమంది? అని అడిగాడు. ప్రమాదంలో వదిలిపెట్టే స్నేహితులను నమ్మొద్దని చెప్పింది అని చెప్పాడు. నీతి: కష్టకాలంలో తోడుగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. ఫామ్ ఫ్రెండ్స్ కథ. ఒక ఉదయం పచ్చిక బయలుతో నిండిన పొలంలో ఫఫీ వక్ను చూసి ఆనందంగా పలికింది. గుడ్ మార్నింగ్ క్వాకీ. క్వాకీ కూడా ఉత్సాహంగా రెక్కలు చాపి క్వాక్, గుడ్ మార్నింగ్ ఫఫీ అంది. ఇద్దరూ కలిసి పచ్చిక బయలులో పరుగులు పెట్టారు. ఫఫీ గడ్డి మీద గిరగిరా తిరుగుతుంటే క్వాకీ దగ్గర్లోని నీటి గుంటలో చిలకరించి ఆడుకుంది. వారిద్దరి ఆటపాటలతో గాలి నిండిపోయింది నవ్వులతో. రైతు దూరం నుంచి వారిని చూసి ఆనందంగా చేయి ఊపాడు. ఫఫీ పెద్దగా మేమే అని బాసీగా అరవగా క్వాకీ గర్వంగా క్వాక్ క్వాక్ అంటూ జవాబిచ్చింది. చివరగా ఆ ఆనందంలో ఇద్దరూ ఒకరిని ఒకరు కౌగిలించుకున్నారు. ఆ రోజు నుంచి వారిద్దరూ విడదీయరాని ఫార్మ్ ఫ్రెండ్స్ అయ్యారు. కాకి మరియు రొట్టె ముక్క. కాకికి ఒక పెద్ద రొట్టె ముక్క దొరికింది. దగ్గరలో చిన్న పిట్టలు ఆకలిగా చూశాయి. కాకి కాసేపు ఆలోచించింది. రొట్టెను చిన్న చిన్న ముక్కలుగా విరిచింది. అన్ని పిట్టలు కలిసి తిన్నాయి. ఆకాశంలో ఆనందంగా పాటలు పాడాయి. కాకి హృదయం సంతోషంతో నిండింది. నీతి: పంచుకోవడం ఆనందాన్ని ఇస్తుంది.